హాయ్ అందరికీ నమస్కారం. పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం వివాదాస్పదమవుతోంది. ఇది యాక్సిడెంట్ డెత్ అని పోలీసులు ప్రాథమికంగా ఒక నిర్ధారణకు వచ్చారు. కాదు, ఇది హత్య అని క్రైస్తవ సంఘాలు అంటున్నాయి. దీని మీద రాజమండ్రిలో రణరంగంగా మారిపోయింది. మరి ఈ నేపథ్యంలో పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. రేపు మాపు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాబోతోంది. అనుమానాలన్నీ కూడా నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు జరపాలని సీఎం గారు చెప్పారు. అయితే అసలు ఎలా జరిగింది, అసలు ఎవరి ప్రవీణ్ అనేది మనం తెలుసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. సో ఎలా జరిగిందనేది చూస్తే కనుక సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి ఒక బుల్లెట్ మీద పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు బయలుదేరారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో రాజమండ్రికి సమీపంలో ఉన్న గామన్ బ్రిడ్జ్ వద్ద ఆయన దాటినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. ఆ తర్వాత 11:40 ప్రాంతంలో ఇది డెత్ అయినట్టుగా చెప్తున్నారు. డెత్ అయిన ప్రాంతంలో కూడా ఆయన రోడ్డు మీద నుంచి స్కిడ్ అయి పడిపోయినప్పుడు అక్కడ దుమ్ము లేచిన విజువల్ కూడా కనపడుతోంది. ఇది ప్రాథమికంగా ఇది యాక్సిడెంట్ అని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చారు. అయితే క్రైస్తవ సంఘాలు అంటాం ఏంటంటే అది హత్యనే, కావాలని ఎవరో కొట్టి ఆయన్ని చంపేసి అక్కడ పడేశారు. ఆయన్ని పడేసిన తర్వాత ఒక బైక్ని తీసుకొచ్చి ఆ బుల్లెట్ని తీసుకొచ్చి ఇలా ఆయన శరీరం మీద బుల్లెట్ని పెట్టారు. పడిపోతే బుల్లెట్ ఆ రకంగా శరీరం మీద ఎలా పడుతుంది, రక్తపు మరకలు బుల్లెట్ మీద ఎలా ఉంటాయి, అలాగే బుల్లెట్ ఎక్కడా దెబ్బతినకుండా హెడ్లైట్ మాత్రమే ఎలా దెబ్బతిన్నది, ఇలాగ రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన షర్ట్ మీద ఏదో ఫుట్ ప్రింట్ ఉంది, ఇలాంటి ఏవో రకరకాల అనుమానాలు వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అవే మెయిన్ స్ట్రీమ్ మీడియా ప్రసారం కూడా చేస్తుంది. అయితే ఇవి చాలా సెన్సిటివ్ విషయం. ఇది చాలా జాగ్రత్తగా మీడియా కూడా ప్రొజెక్ట్ చేయవలసిన అవసరం ఉన్నది. సరే, అసలు ఎందుకు ఈయన మీద ఇంత హత్య చేసేంత పనులు ఈయన ఏం చేశారు, అంత శత్రుత్వం ఈయనకి ఏమున్నది అనేది ఒకసారి ఆలోచిస్తే ఇటీవల కాలంలో ఆయన కొంత ఇతర మతాల మీద చేసిన వ్యాఖ్యలే దీనికి కారణమని చెప్తున్నారు. సరే, అవి మళ్ళీ ఇంకో వీడియోలో చర్చించుకుందాం. కానీ అసలు ఎవరి ప్రవీణ్ కుమార్ అనేది ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రవీణ్ కుమార్కి ఇంత పెద్ద ఎత్తున క్రైస్తవ సంఘాలు మద్దతు తెలుస్తున్నాయి, జనం తండోపతండాలు ఎందుకు వస్తున్నారు, ఆయనకున్న ఇమేజ్ ఏంటి ఒకసారి మనం ఆలోచిస్తే, ఈయన అందరు పాస్టర్లలాగా కాకుండా ఈయన వ్యాపారస్తుడు. వ్యాపారం చేస్తూ దేవుని సేవ చేస్తున్నాడు ఈయన. చాలామంది పాస్టర్లు ఏం చేస్తుంటారు, వాళ్ళు దేవుని సేవే వాళ్ళ ప్రధానమైన వృత్తిగా ఉంటుంది. వృత్తి ప్రవృత్తి రెండు దేవుని సేవ, అందులో కానుకలే వాళ్ళ జీవనాధారంగా ఉంటాయి. కానీ ఈయన మాత్రం వ్యాపారం చేస్తూ వృత్తిగా పెట్టుకొని ప్రవృత్తిగా దేవుని సేవ చేస్తున్నాడు అని చెప్పాలి. లాజికల్ థింకింగ్తో పాటుగా ఆయన అంటే ఇక్కడ రిపీట్ లాజికల్ థింకింగ్ తోటి ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. అందుకే యూత్కి ఎక్కువగా నచ్చుతుంటాడు అని చెప్తుంటారు. అయితే ఈయన కడప జిల్లా, ఈయన పుట్టుకెలా ఎట్లా ఆయన ఎమర్జ్ అయ్యాడని చూస్తే కనుక కడప జిల్లా ప్రొద్దుటూరు వాసిగా తెలుస్తోంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ఆయన స్వస్థలం. ఆయన తల్లి క్రిస్టియానిటీ పాటిస్తే తండ్రి ఇస్లాం పాటించేవాడని కూడా చెప్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం తెలియదు, కొన్ని చోట్ల నేను చూశాను. అయితే ఆయన చిన్నప్పటి నుంచి కొంత నేర ప్రవృత్తి కలిగిన వ్యక్తిగా కూడా ఆయనే చెప్పుకున్నారు. సో వాస్తవాలు ఏంటంటే ఆయన ఒక వీడియోలో ఏం చెప్పాడంటే, నేను చిన్నప్పటి నుంచి చాలా రెబలు రౌడీని, ఎప్పుడు ఎవరిని కొడదామని చెప్పి చూస్తుండేవాడిని, అంటే దేవుని సేవలోకి వచ్చే ముందు వరకు కూడా నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను అని ఆయన అనేక సందర్భాల్లో చెప్పాడు. సో ఆయన 6వ తరగతిలో ఉండగానే తన అన్న మీద ఒక పిల్లాడు దాడి చేశాడని ఆ పిల్లాడి మీద దాడి చేసి చంపినంత పని చేశాడు. చేస్తే ఆ కేసుని ఎలాగోలా మాఫీ చేసింది వాళ్ళ బంధువైన ఒక సిఐ అని చెప్తున్నారు. సో ఆ తర్వాత అక్కడి నుంచి అల్లరి చిల్లరగా తిరిగేస్తున్నాడు, గొడవలకు వెళ్తున్నాడు అని చెప్పి హాస్టల్లో చేర్చారని, హాస్టల్లో చదివైన తర్వాత ఆయన హైదరాబాదుకు డిగ్రీ చేయడానికి హైదరాబాద్ వచ్చాడు, ఉస్మాన్ యూనివర్సిటీలో చదువుకున్నాడని, ఆ తర్వాత అటు నుంచి అటు ఇండోర్లో ఎంబీఏ చేశాడని చెప్తారు. వాస్తవానికి ఇండోర్కి వెళ్ళడానికి కూడా ఒక రీజన్ ఉందని కూడా చెప్తుంటారు. ఆయన ప్రసంగంలోనే ఆయన చెప్పాడు. ఆయన ఏం చెప్పాడంటే, ఒక హైదరాబాద్లో ఈయన కూడా క్రిస్టియానిటీని ఫాలో అవుతారు. హైదరాబాద్లో ఒక సభకి వెళ్ళినప్పుడు సువార్త కూటమి స్వస్థత సభలేవో జరుగుతుంటాయి కదా, ఆ సభలకు ఆ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు ఆయన ఉద్దేశించి నువ్వు సమాజానికి చాలా చేయవలసి ఉందని చెప్పేసి ఆయన ఉద్దేశించి అక్కడ ఎవరో
ఒక పాస్టర్ చెప్పాడని, ఒక ప్రసంగికుడు చెప్పారని. ఆ తర్వాత రోజు ఆయనకు ఒక కలలో యేసు ప్రభు కనపడి ఇండోర్ వెళ్ళి నువ్వు ప్రచారం చేయాలని చెప్పి ఆయనకి ఆదేశం ఇవ్వడంతో ఆయన ఇండోర్ వెళ్ళిపోయాడని, ఇండోర్లోనే MBA చదువుకుంటూ ఆయన మత ప్రచారాన్ని చేశాడని చెప్తారు. ఆ తర్వాత టీచర్గా పనిచేశాడు. తర్వాత ఆయన ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో పనిచేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ స్వయంగా స్థాపించి కొన్ని వందలు వేల మందికి ఆయన ఉద్యోగాలు ఇచ్చారని చెప్తారు. సో అలాగే ఆయన చాలామందికి సేవా కార్యక్రమాలు చేశారు. అనేక మంది అనాథ పిల్లలకు ఆయన చదివిస్తూ ఉన్నారు, చాలామందికి ఉద్యోగాలు ఇచ్చారు. ఇలా రకరకాల సేవా కార్యక్రమాల్లో ఆయన చాలా గొప్పగా చేశారని కూడా క్రైస్తవ సంఘాల ద్వారా మనకు తెలుస్తున్న అంశం. సో అయితే ఇటీవల కాలంలో ఆయన కొంత గాడి తప్పాడు అనేది కూడా మనకు తెలుస్తున్న అంశం. ఏంటంటే ఆయన కేవలం ఆయన మతాన్ని ఆయన ప్రచారం చేసుకున్నంత వరకు బాగానే ఉంటుంది, కానీ ఇతర మతాల మీద కొన్ని వ్యాఖ్యలు చేయటంతో కొంత వివాదాలు జరిగాయి. కాబట్టి ఈ రకమైన కోణంలో చూస్తే ఆయనకు ఒక ప్రమాదం పొంచి ఉందనేది ఆయన కూడా ఒక సందర్భంలో చెప్పుకున్నాడట. సో కాబట్టి ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఇది హత్య కావచ్చు అని చెప్పేసి అంటున్నాయి. ఏదేమైనా ఒక వ్యక్తి అనేక మందికి మంచి చేసిన వ్యక్తిగా చెప్పుకుంటూ ఉన్నారు. అలాంటి వ్యక్తి ఏ వ్యక్తి అయినా కానండి, అటు హిందూ అయినా కావచ్చు, ముస్లిం అయినా కావచ్చు, క్రైస్తవులైనా కావచ్చు, మరణించడం అనేది బాధాకరం. అది నిజంగా ఎవరైనా చంపి ఉంటే, అంటే మర్డర్ చేయడం అనేది అత్యంత క్రూరమైన పని. అది ఖచ్చితంగా ఎవరినైనా కానీ దాని విషయంలో క్షమించాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రభుత్వం దీని మీద కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఏదేమైనా ఇది ఇక్కడతోటి సమస్య పోవాలి. ఇది వేరే మత విద్వేషాలకు దారి తీయకుండా ఉండాలని మనందరం కోరుకుందాం. సమయం పాటించాల్సిన అవసరం ఉంది. అటు పత్రికలు కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, అలాగే యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంత సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది.